వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్యకు సీనియర్ల వేధింపులే కారణమని ఆరోపించింది ఆమె తల్లి అంజమ్మ. 6 సీనియర్ విద్యార్థులు శ్రీవిద్యపై దొంగతనం నెపం వేశారని, ఆ దొంగతనాన్ని ఒప్పుకోవాలంటూ ఆమెను విపరీతంగా కొట్టారని, తోటి విద్యార్థుల ముందు తీవ్రంగా అవమానించారని తెలియజేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తనిక్కడ చదువుకోలేకపోతున్నాను, అమ్మను మోసం చేశానని తన మేనమామకు చెప్పిందని తెలిపింది. తన కూతురి మరణానికి కారణమైన ఆ 6 సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతురాలి తల్లి అంజమ్మ. సిటీలో క్యాంపస్లో ఉంటుందండి మా పాప. క్యాంపస్లో 6 సీనియర్లు, 3 బయోటెక్నాలజీ, 3 కెమిస్ట్రీ బ్రాంచ్ వాళ్ళు సీనియర్ల రూమ్లో మా పాపను పెట్టారండి. మా పాప సెకండ్ ఇయర్ చదువుతుంది. 3 రోజులు 3, 4, 5 తారీఖులు కొట్టారంట. 5వ తారీఖు సాయంత్రం స్టేషన్కి తీసుకుపోయి ఒప్పించారంట నేను దొంగతనం చేశానని. ఆ మాట నాకు సిఆర్ ఫోన్ చేసి చెప్పాడు. చెప్తే నేను 7వ తారీఖు వచ్చి నేను తీసుకెళ్తానమ్మా అన్నాను. అట్లయినా కూడా 7వ తారీఖు వరకు కూడా ఉంచకుండా నేను 6వ తారీఖే మా అక్క కొడుకుని ఇచ్చి పంపించి తీసుకొచ్చిన. ఖమ్మం తీసుకొచ్చేసరికి చెవులో బ్లీడింగ్ అయింది, దెబ్బలు కూడా పైకి లేవట్లేదని చెప్పి హాస్పిటల్లో చూపించారు. హాస్పిటల్లో చూపించి ఆర్థో డాక్టర్ గారు, ఈఎన్టీ డాక్టర్ గారు సోమవారం వస్తారంటే సోమవారం రోజు తీసుకుపోయి చూపిద్దామని ఇంటికి తీసుకెళ్ళా. మదర్ ఇంటికి తీసుకుపోగానే పాలల్లో పేస్టు కలుపుకొని తాగిందండి. తాగినా కూడా చెప్పకుండా 3 రోజులకి మళ్ళీ వామిటింగ్ చేసుకుంటుంటే హాస్పిటల్లో తీసుకుపోయి అక్కడ ఏంటి తల్లి ఏంటమ్మా అని అప్పుడు అడిగితే గట్టిగా అప్పుడు నేను ఇట్లా తీసుకున్నాను, అట్లా నన్ను కొట్టారు, సీనియర్స్ అందరూ నన్ను కొట్టి నా పరువు తీసి అందరూ మా క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ క్యాంపస్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అందరికీ అసలు హాస్టల్లోనే ఉండొద్దు అని చెప్పేసి నన్ను అన్నారు. అందుకనే నేను తాగేసానమ్మా, నాకు చదువు అంటే ఇష్టం కదా, నేను చదువు కోసమే కదా నేను పుట్టింది, నీకోసమే కదా, నీ ఆశలన్నీ నేను నెరవేర్చాలి కదా, మరి నాకు ఇది లేకపోతే ఈ ఛాన్స్ లేకపోతే ఇంక ఎట్లాగమ్మా, అందుకనే నేను నిన్ను మోసం చేసి పోతున్నానమ్మా అని చెప్పింది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆమె తల్లి అయితే ఆరోపణలు చేస్తోంది. తన కూతురి మృతికి 6 సీనియర్లే కారణము, వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 6 సీనియర్లు కూడా తన కూతురు శ్రీవిద్య పైన దొంగతనం అనే నెపాన్ని నెట్టి అది ఒప్పుకోవాలంటూ కూడా తీవ్రంగా కొట్టారు అంటూ కూడా శ్రీవిద్యకు సంబంధించిన ఒక ఎక్స్రేను కూడా చూపించడం జరుగుతోంది. అటు భుజానికి సంబంధించిన ఒక బోన్ కూడా ఫ్రాక్చర్ అయినట్టుగా, డిస్లోకేట్ అయినట్టుగా మనకు స్క్రీన్ పైన కనిపిస్తోంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఎక్స్రేకి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఆ విధంగా ఒక దొంగతనం నెపాన్ని శ్రీవిద్య పైన నెట్టి ఆ 6 సీనియర్లు తన మృతికి కారణమయ్యారు, తను సూసైడ్ చేసుకోవడానికి కారణమయ్యారు. ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ 6 సీనియర్లను కఠినంగా శిక్షించాలి అంటూ కూడా శ్రీవిద్య తల్లి డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంటున్నాయి. దొంగతనం ఒప్పుకోవాలంటూ కూడా శ్రీవిద్యను విపరీతంగా కొట్టారు. తోటి విద్యార్థుల ముందు శ్రీవిద్యను తీవ్రంగా అవమానించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేకనే శ్రీవిద్య నేను అక్కడ చదువుకోలేకపోతున్నాను, అమ్మను మోసం చేశాను అంటూ తన మేనమామకు తన గోరును వెళ్లబేసుకుంది అని అంటున్నారు. తన కూతురి మరణానికి కారణమైన ఆ 6 సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా మృతురాలు తల్లి డిమాండ్ చేస్తోంది. కేయూ యూనివర్సిటీకి సంబంధించి పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్యకు సీనియర్ల వేధింపులే కారణము. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వారే ప్రేరేపించారు, తోటి విద్యార్థుల ముందు అవమానపరిచారు, దొంగతనాన్ని నెపం నెట్టి అది ఒప్పుకోమంటూ కూడా విపరీతంగా నా కూతుర్ని కొట్టారు. ఎవరైతే కొట్టారో వారిని శిక్షించాలి, నా కూతురి ఆత్మహత్యకు గల ఎవరైతే కారణమయ్యారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా శ్రీవిద్య తల్లి డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంటున్నాయి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతం యూనివర్సిటీ లోపల విద్యార్థి సంఘాలు ఆందోళన విరమించాయి. శ్రీవిద్య సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం హాస్టల్ మెయింటెనెన్స్, కేయూ అధికారుల వైఫల్యం అంటూ కూడా దాదాపు 2 గంటల సేపు
వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోసారి ఆ వీసీ ఛాంబర్ లకు చుట్టుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసుల ఎంట్రీతో ప్రస్తుతం అక్కడ గొడవ సద్దుమైంది. అయితే సూసైడ్ ఘటనకు సంబంధించి రామచంద్రం రిజిస్ట్రార్ మాట్లాడుతూ 7గురితో కూడినటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. పూర్తిగా కమిటీ 3 రోజుల్లో నివేదిక ఇస్తే ఆ నివేదికను అనుసరించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ రిజిస్ట్రార్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు శ్రీవిద్య తల్లిదండ్రులు తాను అంజమ్మ తన తల్లి 4వ తేదీన కేయూకి వచ్చింది. అక్కడ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసుల ముందు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. ఆ సమయంలో శ్రీవిద్య అంజన సంబంధించినటువంటి ల్యాప్టాప్ ను తీసి డస్ట్బిన్ లో వేసినట్టు కూడా పోలీసులు ఒప్పుకుందంటూ ఆ మిగతా విద్యార్థులు చెప్తున్నారు. అయితే తల్లి అదే విధంగా కూతురు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ల్యాప్టాప్ డ్యామేజ్ ఖర్చులు కూడా తన తల్లి భరించింది, 2000 రూపాయలు ఇచ్చి వెళ్ళిందంటూ ప్రస్తుతం ఆ మిగతా విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ విద్యార్థుల వర్షన్ ఈ విధంగా ఉంటే శ్రీవిద్య తల్లి మాత్రము తన కూతుర్ని రూమ్ లో కొట్టారు, అందుకే ఆ కొట్టినంత కారణంగానే తాను మానసికంగా పూర్తిగా క్షీణించిపోయి తను సూసైడ్ చేసుకుంది అంటూ కూడా తల్లి చెప్తుంది. ఈ ఘటన నిజానిజాలు తేలాలంటే కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే అసలు ఏం జరిగిందో తెలుస్తుందంటూ కూడా యూనివర్సిటీ అధికారులు చెప్తుండగా, మరోవైపు కేయూ పోలీసులు అదే విధంగా మధిర నుంచి పోలీసుల బృందం వచ్చింది. పోలీసులు కూడా ప్రస్తుతం అసలు ఏం జరిగింది, 2వ తేదీన ల్యాప్టాప్లు పోయిన తర్వాత ఎవరెవరితో గొడవ పడ్డారు, శ్రీవిద్యను ఎవరైనా కొట్టారా లేదా అనే అంశాలపై కూడా పూర్తిగా తోటి విద్యార్థులతో ప్రస్తుతం స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. రేపు కూడా పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇది పోలీసుల ఎంక్వైరీ ఓవైపు జరుగుతుండగా మరోవైపు యూనివర్సిటీ నియమించిన కమిటీ కూడా ఎంక్వైరీ చేసి 3 రోజుల నివేదిక ఇస్తే తదుపరి యూనివర్సిటీ నుంచి 6గురు విద్యార్థి ఎవరైతే శ్రీవిద్యపై దాడి చేశారంటూ కూడా తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెప్పిన పేర్లతో పాటు మరో 3 మొత్తంగా 6గురు విద్యార్థులు ఒకే రూమ్ లో, వీళ్ళంతా కూడా సెకండ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్నటువంటి సీనియర్ విద్యార్థులు. సో వీళ్ళలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామంటూ యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. ఇక దీనికి ప్రధాన కారణము ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకొని ఈ ల్యాప్టాప్ దొంగతనం చేసింది శ్రీవిద్య అంటూ కొంతమంది గ్రూపుల్లో పెట్టడంతోనే తనపై విపరీతమైన కామెంట్లు వచ్చాయి. ఆ కామెంట్లు కూడా చూసిన తర్వాతనే శ్రీవిద్య పూర్తిగా మానసికంగా ఇబ్బందులకు గురైనటువంటి వర్షన్ వినిపిస్తుంది. సో ఇవన్నిటిపై నిజానిజాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటాము. వాళ్ళని ప్రస్తుతం అయితే హాస్టల్ నుంచి 6 విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్. ఇక దీనిపై పోలీస్ ఎంక్వైరీ, మరోవైపు అంతర్గతంగా ఏర్పాటు చేసిన 7గురు సభ్యుల కమిటీ నివేదిక ఇస్తేనే నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. ఇక మరోవైపు విద్యార్థి సంఘాలు ₹1 కోటి పరిహారం చెల్లించాలి. ఎందుకంటే హాస్టల్లో దొంగతనం జరిగినా, ఒకవేళ విద్యార్థుల మధ్య గొడవలు జరిగినా కూడా అందులో యాంటీ ర్యాంక్ కమిటీ ఉండాలి, హాస్టల్ లోపల సూపర్విజన్ ఉండాలి. ఇదంతా లేకపోవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఒక విద్యార్థిని తన ప్రాణం బలి తీసుకుంది కాబట్టి యూనివర్సిటీ దీనికి కాంపెన్సేషన్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఒక రిప్రజెంటేషన్ వీసీకి ఇచ్చిన పరిస్థితి. దీనిపై పోలీసుల ఎంక్వైరీ తర్వాతనే అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు శ్రీవిద్య ఆత్మహత్యకు సీనియర్ల వేధింపులే కారణమని ఆరోపించడం జరుగుతోంది. ఆమె తల్లి అయితే ఆరోపిస్తున్నారు. 6గురు సీనియర్ విద్యార్థులు శ్రీవిద్యపై దొంగతనం నెపం వేశారంటూ, ఆ దొంగతనాన్ని ఒప్పుకోవాలంటూ ఆమెను విపరీతంగా కొట్టారు, తోటి విద్యార్థుల ముందు అవమానించడం, ఇవన్నీ తట్టుకోలేకనే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడింది అంటూ కూడా అటు విద్యార్థి సంఘాలు కూడా తమకు శ్రీవిద్యకు న్యాయం చేయాలి అంటూ కూడా అటు వీసీ ఛాంబర్ ముందు వారంతా కూడా బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే శ్రీవిద్య తల్లి కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నారు. తన కూతురి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మీరు కమిటీ చేస్తారు కదా, ఏ కమిటీ మాకు నివేదిక ఏ కమిటీ ఇచ్చింది చెప్పండి మాకు. ఇప్పుడు ఒక్కటి చెప్పండి, ఈ లోన్ల గురించి కానీ మీరు చేసిన నివేదిక మాకు చెప్పండి. ఏ ఒక్కడని ఇచ్చిరా? మొన్న కొట్లాట జరిగింది, ఏం చేశారు? దానికి ఇచ్చిరా? సరిగ్గా మాకు ఇవ్వండి సార్. ఎంతమంది పిల్లలు ప్రతిసారి ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంది. ప్రతిసారి రిపోర్ట్ ఇస్తా సార్, ఎప్పుడు మా ప్రాణాలు పోయినాం కదా. ఫస్ట్ రోడ్డు మీద గొడవ జరిగింది. అయ్యో రోడే కదా వదిలేసినాం, రోడ్డు మీద వదిలేసినాం. ఈరోజు ప్రాణం పోయినాక కూడా మీరు ఇంకా కంప్లైంట్ పేరు చెప్పి పోలీసుల పేరు చెప్పి ఎన్ని రోజులు తప్పించుకోవడం. నిజంగా మేము అడుగుతున్నాం సార్, మీరు ఇదే యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడనే విద్యలో మెసిచ్చి ఇక్కడనే మీరు ఎంప్లాయీలు ఉంటారు కదా, మీరు ఎందుకు అట్లా చేస్తారు? మీకు తెలియదు ఇక్కడ ఎప్పుడు కాదు సమస్య పరిష్కారం. పోలీసులకు చెప్తున్నాం,
జెసికా కేయూ పీజీ విద్యార్థిని శ్రీవిద్య మృతికి సంబంధించి విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేస్తున్నాయి. కేయూబీసీ దగ్గర ఆయన ఛాంబర్ ముందు విద్యార్థి సంఘాలంతా కూడా ప్లకార్డులు పట్టుకొని వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వారు నిరసన తెలియజేస్తున్నారు. పోలీసులంతా కూడా వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీసీ ఛాంబర్ లోకి వెళ్ళడానికి వారు వి వాంట్ జస్టిస్ అంటూ కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా వారిని అడ్డుకున్న సందర్భంలో వారంతా కూడా అక్కడే బైఠాయించి వీసీతో వారు డిస్కషన్ చేస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. మేము ఒక కమిటీ వేశాము, ఆ కమిటీ రిపోర్ట్ 3 రోజుల్లో వస్తుంది అంటూ కూడా అటు వీసీ చెబుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. మరి ఏ విధంగా వస్తుంది, మీరు ఎటువంటి కమిటీని వేశారు మాకు చెప్పండి, ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? గతంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి, మరి వాటికి సంబంధించిన కమిటీస్ రిపోర్ట్స్ కూడా ఏమి చేయలేకపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థిని మృతి చెందిన తర్వాత కూడా ఇప్పుడు కమిటీ వేసి ఏం లాభం అంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. తప్పకుండా శ్రీవిద్యకు న్యాయం జరగాలి అంటూ కూడా వారంతా బైఠాయించారు. ఈ నెల 2న శ్రీవిద్య రూమ్ లో ల్యాప్టాప్ కనిపించడం లేదంటూ కూడా కొంతమంది వాళ్ళ రూమ్ మేటే ఫిర్యాదు చేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయంటూ రిజిస్ట్రార్ చెబుతున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. మరి ఏం జరగబోతోంది ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే 6 సీనియర్లు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి, శ్రీవిద్య మృతికి వారే కారణం అంటూ కూడా అటు వారి యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి పోలీసులు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది వేచి చూడాలి. చదువుకోవడానికి స్టెప్స్ మీద కూర్చొని చదువుతుంటే ఎవరో వచ్చి ల్యాప్టాప్స్ తీసుకున్నారు అని వాళ్ళు నాకు కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు వచ్చి మేము ట్రేస్ చేస్తాం మేడం, మీరు వరీ కాకండి అని చెప్పి వెళ్ళిపోయారు. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ ఏమైందంటే ల్యాప్టాప్స్ దొరికినాయి. ఎవరైతే అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసిందో ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పడం ఏంటంటే ల్యాప్టాప్స్ దొరికినాయి. ఎక్కడ దొరికినాయి అంటే ఒకటి డస్ట్బిన్లో, ఒకటి ఆ చెట్లలో దొరికినాయి. వాటికి కొంచెం డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ ఖర్చు ఏదైతుందో నేనే బేర్ చేస్తాం మేడం అని వచ్చి నాకు చెప్పింది. సో నేను వాళ్ళ మదర్తో మాట్లాడితే ఆమె రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మా అమ్మాయి పరిస్థితి కొంచెం బాగాలేదు మేడం, నేను డ్యామేజ్ అయిన అమౌంట్ కట్టిస్తాను, దయచేసి మా అమ్మాయిని ఇంటికి పంపించండి అని నన్ను రిక్వెస్ట్ చేసింది ఫోన్లో. సరే వాళ్ళ అమ్మ రిక్వెస్ట్ చేసింది కదా అని నేను కూడా సరే పంపించేయమని కేర్ టేకర్కి చెప్పినాను. సో అమౌంట్ వాళ్ళు తీసుకున్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. దగ్గర ఇది జరిగి 10 రోజులైంది. అమ్మాయిగా పంపించాను కదా, మేము కూడా అలానే అనుకున్నాము. బట్ మాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఇదంతా జరగడం అయింది. కాకపోతే ఏంటంటే ఇలా జరగడం మాకు కూడా బాధాకరమే. ఎందుకంటే వెరీ సెన్సిటివ్ విషయము. ల్యాప్టాప్ ఒకరి మీద ఒకరి కోపాలు ఉంటే ల్యాప్టాప్ తీసుకోవడం, దాచిపెట్టడం అది అంతకుముందు జరుగుతూనే ఉంటాయి, మొబైల్స్ పోయినాయి అని. కానీ ఈ చిన్నదానికి సీసీ కెమెరాలు ఉండే సార్. కాకపోతే ఏమైందంటే పిల్లలు మనకు యూనివర్సిటీలో పరిధిలో ఉన్న ఆల్ కోర్సెస్లో ఉన్న అమ్మాయిలందరూ ఒకటే హాస్టల్లో ఉండడం, డిఫరెంట్ బ్లాక్స్లో ఉంటాయి. వీళ్ళందరికీ కామన్ మెస్ ఒకటే ఉంటుంది. సో ఆ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ నడుచుకోవడం, మేము షార్ట్స్ వేసుకుంటున్నాము, సీసీ కెమెరాలు వద్దని వాళ్ళే తీపించుకున్నారు.